హాయ్ అండి, నమస్తే. మేమైతే తిరుమల సేవానంతరం ఒకరోజు తిరుమలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి నైరుతి వైపున గల అనంతాళ్వార్ గారి తోటనైతే దర్శించడం జరిగిందండి. అనంతాళ్వార్ గారు 1509లో జన్మించారు. ఈయన భగవత్ రామానుజాచార్యుల వారి శిష్యుడు. వెంకటేశ్వర స్వామివారికి పరమ భక్తుడు. స్వామివారికి నిత్యం అవసరమయ్యే పూలు పండ్లు ఈయన పండించిన ఉద్యానవనం నుండే తరలి వెళ్ళేవి. స్వామివారి మొదటి పూజకు అవసరమయ్యే తులసి దళాలు పూలు ఈ తోట నుండే ఇప్పటికీ కూడా వెళ్తాయండి. అయితే అలాంటి తులసి దళాలు మా చేతులతో కోసే మహద్భాగ్యాన్ని మాకు ఆ రోజైతే స్వామి కల్పించారండి. అందరం కూడా గ్రూప్గా వెళ్ళాము. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కోసం తులసి దళాలు అయితే సేకరించాము. నిజంగా అవి తీసేటప్పుడు కూడా మాకు చాలా జాగ్రత్తలు అయితే చెప్పారు. తులసి దళాలు గోరుతో పోయకుండా వేళ్లతో మాత్రమే త్రించాలి అని చెప్పారు. అలానే తులసికి దళాలకు పైన ఉండే విత్తనాలు పువ్వులను తీసేసి తులసి దళాలు మాత్రమే, అంటే ఒక 3-4 ఆకులుగా కొమ్మలనైతే తుంచమని చెప్పారండి. ఆ విత్తనాలు ఉండే భాగం ఏంటంటే పూజలో స్వామివారికి గుచ్చుకుంటాయని కేవలం 3-4 ఆకులు గల కొమ్మలు మాత్రమే తీయమని చెప్పారు. నిజంగా అవి కోసేటప్పుడు మేమంతా చాలా భావోద్వేగానికైతే గురయ్యాము. స్వామిని మాత్రమే మననం చేసుకొని చాలా పవిత్రమైన మనసుతో అయితే మేమైతే ఆ తులసిని అయితే సేకరించామండి. అయితే అనంతాళ్వారి గారి సమాధి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారండి. అయితే మనం కోరుకున్న కోరికలు అనేవి మంచిగా న్యాయబద్ధంగా ఉంటే అవి తప్పక తీరుతాయని విని అందరం కూడాను అక్కడ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయటం జరిగిందండి. పండ్లు ఈయన పండించిన ఉద్యానవనం నుండే తరలి వెళ్ళేవి. అయితే ఒకసారి అనంతాళ్వారు గారు గర్భవతి అయిన తన భార్యతో కలిసి తోటలో బావిని తవ్వుతుండగా బాలుని రూపంలో వచ్చిన సహాయం చేసేందుకు వచ్చిన స్వామిని అని తెలియకుండా గడ్డపారతో స్వామిని గాయపరుస్తారు. గాయపడినది స్వామి అని తెలుసుకొని తర్వాత స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ పచ్చకర్పూరం అద్దుతూ ఉంటారు స్వామివారికి తిరుమలలో. ఇప్పటికీ తిరుమల రాజగోపురానికి కుడివైపున ఆ గుణపం వేలాడదీసి ఉంటుందండి. ఈ తోట తిరుమల టెంపుల్కు నైరుతి వైపునైతే ఉంటుంది. పూర్వం వెంకటేశ్వర స్వామి పూజకు వాడే పూలు పండ్లు ఈ తోట నుండే పూజకు వాడేవారు. తిరుమలలో ఏర్పడిన మొట్టమొదటి తోట అండి ఇది. అయితే ఈ తోటలోనే అనంతాళ్వార్ గారి సమాధి కూడా ఉంటుందండి. ఆయన నివసించేటటువంటి ఇంటిని కూడా మేము వెళ్ళడం జరిగిందండి. అయితే ఇప్పుడు అనంతాళ్వార్ గారి 26వ తరం శ్రీమాన్ రంగాచార్యులు గారిని కలవటం కూడా జరిగింది. నిజంగా చాలా